అందరికీ నమస్కారం. ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ప్రాపర్ నౌన్స్ ఇది ఫోర్త్ వీడియో గ్రామర్ ఫౌండేషన్‌లో. సో, ఒకసారి మనం మ్యాప్ చూసుకున్నామంటే ఇంట్రడక్షన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయింది. నౌన్స్‌లో నౌన్స్ ఇంట్రడక్షన్ అయిపోయింది. కామన్ నౌన్స్ అయిపోయింది. నౌ వి ఆర్ ఎట్ ఫోర్త్ టాపిక్ ప్రాపర్ నౌన్స్. నౌ వాట్ ఆర్ ప్రాపర్ నౌన్స్? అసలు ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్స్ ఆర్ నేమ్స్ ఫర్ పర్టిక్యులర్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఆర్ స్పెసిఫిక్ ఐడియాస్. మనం ఎప్పుడైనా స్పెసిఫిక్గా ఒక మనిషి గురించి కానీ, స్పెసిఫిక్గా ఒక ప్లేస్ గురించి కానీ, లేదు స్పెసిఫిక్గా ఒక థింగ్ అంటే ఒక వస్తువు గురించి కానీ, ఒక ఐడియా గురించి మాట్లాడితే అవన్నీ ప్రాపర్ నౌన్స్ అని మనం చెప్పుకోవచ్చు. లేదు మామూలుగా కామన్గా మాట్లాడితే అవి కామన్ నౌన్స్ అయితే అది మనం లాస్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, ఒక మెయిన్ రూల్ ఏంటంటే మనం రాసేటప్పుడు ప్రాపర్ నౌన్స్ ప్రతి ఒక్కటి ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ప్రాపర్ నౌన్ క్యాపిటలైజ్డ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రాపర్ నౌన్స్ ఫర్ స్పెసిఫిక్ పీపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు మహేంద్ర. నేను ఎక్కడన్నా మెన్షన్ చేసేటప్పుడు హై దిస్ ఇస్ మహేంద్ర అని మెన్షన్ చేస్తాను కదా, అప్పుడు ఎం అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. అదే విధంగా ఇక్కడ ఒక అబ్బాయి పేరుంది ఆరవ్, ఒక చిన్న అమ్మాయి పేరు మాయా, రవి, సోఫియా, ఈథన్, ప్రియా, లియో అండ్ జారా. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పేరు ఒక మనిషి పేరు. సో ఎప్పుడైతే సరే మనం ఒక మనిషి పేరు గురించి మాట్లాడుతున్నామంటే అది ఖచ్చితంగా స్పెసిఫిక్ పేరే ఉంటుంది అండ్ అది ప్రాపర్ నౌన్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఎక్కడైనా ఆ పేరుని రాసేటప్పుడు ఒక ఇంగ్లీష్ పారాగ్రాఫ్లో కానీ ఒక సెంటెన్స్లో కానీ ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్డ్ అయి ఉండాలి. నౌ అదే విధంగా రెండవది కంట్రీస్ అంటే దేశాలు, నేషనాలిటీస్ లేక వాళ్ళ సిటిజన్స్, వాళ్ళ భాష, కాంటినెంట్స్ ఈ పదాలు కూడా ఎప్పుడైనా కనపడిస్తే అవి కూడా ప్రాపర్ నౌన్స్ కిందకే వస్తాయి. అండ్ సేమ్ రూల్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ఫస్ట్ లెటర్. ఇక్కడ చూడండి, ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియన్స్ అంటాం అంటే నేషనాలిటీస్ ఇవి. పీపుల్ అంటే ఇక్కడ ఉన్న పీపుల్ని నేషనాలిటీస్ అంటాం. జపాన్, జాపనీస్, బ్రెజిల్, బ్రెజిలియన్స్, ఈజిప్షియన్స్, కెనడా, కెనేడియన్స్. అదేవిధంగా అమెరికాలో ఉండే వాళ్ళని మనం జనరల్గా అమెరికన్స్ అంటాం. సో మనకి కంట్రీస్ అండ్ నేషనాలిటీస్ అంటే అర్థమైంది. లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు. నేను తెలుగు అనే పదాన్ని రాస్తున్నప్పుడు టీ క్యాపిటల్ లెటర్లో రాయాలి. లేదు మై మదర్ టంగ్ ఈజ్ కన్నడ. కన్నడ అని రాస్తున్నప్పుడు కే క్యాపిటల్ రాయాలి. లేదు తమిళ్ అన్నప్పుడు తమిళ్ క్యాపిటల్ రాయాలి. హిందీ అన్నప్పుడు హిందీ ఆల్వేస్ షుడ్ బి క్యాపిటల్ లెటర్. సో ఇవన్నీ పర్టికులర్ స్టేట్లో పర్టికులర్గా జనాలు మాట్లాడే భాషలు కాబట్టి ఇవి కూడా ప్రాపర్ నౌన్సే అనమాట. అదేవిధంగా కాంటినెంట్స్. కాంటినెంట్స్ అంటే మనకి ఖండాలు. ఏ ఖండాలు ఉన్నాయి మనకి ఇండియా మన భూమి మీద అంటే ఫస్ట్ అంటార్కటికా బాగా తెలిసిన పేరు. అండ్ మనం ఉన్న కాంటినెంట్ పేరు ఏంటంటే ఏషియా. వీఆర్ ఏషియన్స్. ఇప్పుడు ఎవరైనా మనం యూరోప్కి వెళ్ళాము, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఏషియా, ఏషియన్ కాంటినెంట్ అంటాం కదా ఆ విధంగా. సో ఏ ఆల్వేస్ క్యాపిటల్. అదే విధంగా మనం యూరోప్ ఉంది, యూరోప్ ఈజ్ ఎ కాంటినెంట్. సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అండ్ అదే విధంగా ఆఫ్రికా కాంటినెంట్. సో ఇవి కాంటినెంట్స్. ఈ కాంటినెంట్స్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఏది ఫస్ట్ లెటర్, నాట్ ఎంటైర్ వర్డ్. మొత్తం పదమల్లా క్యాపిటల్ లెటర్లో ఉండకూడదు. మొదటి అక్షరం మాత్రమే క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఓకే, అదేవిధంగా ప్రాపర్ నౌన్స్ ఫర్ టౌన్స్, సిటీస్, బిల్డింగ్స్ అండ్ ల్యాండ్ మార్క్. ఆంధ్రప్రదేశ్లో నంద్యాల అనేది ఒక టౌన్ ఒక చోటనే ఉంటుంది, మల్టిపుల్ ప్లేసెస్లో ఉండదు. కాబట్టి అది స్పెసిఫికలీ ఒక్క టౌన్ ఒక్క ప్రదేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది కూడా ఫస్ట్ మనం అలాగే రాయాలి. ఇక్కడ చూడండి, స్ప్రింగ్ ఫీల్డ్ అమెరికాలో ఉన్న ఒక చిన్న టౌన్ పేరు ఇది. అదే రివర్టన్. సిటీస్కి వచ్చామంటే న్యూయార్క్, వరల్డ్లోనే బాగా తెలిసిన సిటీ ఇది, న్యూయార్క్. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, న్యూయార్క్లో న్యూ అండ్ యార్క్ రెండు పదాలకి మొదటి అక్షరాలు ఎందుకు క్యాపిటల్ లెటర్లో ఉన్నాయి? ఎందుకంటే 10 పదాలు ఉన్నప్పటికీ 3 పదాలు ఉన్నప్పటికీ ఒక పేరులో ఆ ప్రతి మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో ఉండాలి. పదానికి మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఓకే, అదే విధంగా బిల్డింగ్స్ చూసుకున్నాం ఇక్కడ లింకన్ హై స్కూల్, సిటీ హాస్పిటల్ అండ్ ఈవెన్ సమ్ అదర్ థింగ్స్ లైక్ మన సొంత మన దేశంలో ఉన్న బిల్డింగ్స్ లైక్ పార్లమెంట్ బిల్డింగ్ హైదరాబాద్లో ఉంటుంది. లేకపోతే మనకి క్యాపిటల్ ఆఫ్ ద ఇండియా ఢిల్లీలో ఉండొచ్చు. సో ఇలా ఏదైనా స్పెసిఫిక్ హిస్టారికల్ బిల్డింగ్స్ ఉన్నా అవి కూడా స్పెసిఫిక్ కాబట్టి మనం దానిని కూడా అదే విధంగా రాయాల్సి ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ తాజ్ మహల్ ఆర్ ల్యాండ్ మార్క్స్. సో మనకి యూనిటీ ఆఫ్ అవర్ నేషన్
ఇండియన్ నేషన్ వచ్చేసి మనకి సర్దార్ వల్లభాయ్జీ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా స్టాచ్యూ ఇస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో అది కూడా మనకి వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్. మనం మెన్షన్ చేసేటప్పుడు ఆ పదాలు కూడా క్యాపిటల్ లెటర్లో, పదం మొత్తం కాదు, మొదటి అక్షరం మాత్రం క్యాపిటల్ లెటర్లో ఉండాలి. సో ఇవి కూడా ప్రాపర్ నౌన్సే. నేను ఇది చాలా ఎగ్జాస్టివ్ లిస్ట్ ఉంటుంది, చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, చాలా పేషెన్స్ తోటి నేర్చుకున్నాను. ఎందుకంటే రేపొద్దున ఫ్యూచర్లో ఫౌండేషన్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ a basic English rules. If you don't know the basic English rules, we might feel very difficult to speak properly. Okay, so basics are chala important. Okay, next one. Next, proper nouns for days of the week or months of the year. So days of the week అంటే మనకి సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. లాస్ట్ వీక్, సారీ, సో లాస్ట్ వీక్ సాటర్డే, ఇప్పుడు నేను ఇక్కడ క్యాపిటల్ రాయాలన్నమాట. I went to watch a movie. సో ఈ సెంటెన్స్లో చూసుకున్నారంటే ఐ, యాజ్ యూజువల్ మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్టే ఆల్వేస్ క్యాపిటల్ ఉండాలి. అండ్ డేస్ ఆఫ్ ద వీక్ సాటర్డే కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. సో ఇంకొకటి, మంత్స్ ఆఫ్ ద ఇయర్స్ లైక్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇవి కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. సో జూలై ఈజ్ ది హాటెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్, సారీ, హాటెస్ట్ మంత్ ఆఫ్ ద సమ్మర్. సో మనం జూలై అనే పదంలోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాస్తాం అనమాట. ఓకే, సో మనం ఇప్పటిదాకా స్పెసిఫిక్ నేమ్స్, ల్యాండ్ మార్క్స్, కాంటినెంట్స్, కంట్రీస్, లాంగ్వేజెస్, ఇవన్నీ ప్రాపర్ నౌన్స్, దానిలో ఎలా రాయాలనేది మనకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్, అదేవిధంగా మౌంటైన్స్, సీస్, రివర్స్, ఇన్ జనరల్గా కొండలు, పర్వతాలు, నదులు, దీని గురించి పెద్ద మనం మాట్లాడడం. కానీ మనం పర్టికులర్గా ఒక్క దాని గురించి మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ కొండల్లో మౌంటైన్స్, ది హిమాలయాస్. సో ది హిమాలయాస్ అనేది ఒకటే ఉంటుంది అండ్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ క్యాపిటల్. ఓకే, అదేవిధంగా ద అరేబియన్ సీ, అది కూడా ఒకటే ఉంటుంది. అదేవిధంగా ద నైల్ రివర్, అదేవిధంగా లేక్ పికోలా ఇన్ రాజస్థాన్, ఇది మన దేశంలో రాజస్థాన్లో ఉండే రివర్ అనుకోండి. సమ్వేర్ ఐ మైట్ బి మిస్టేకన్, బట్ రాజస్థాన్ నాకు బాగా తెలిసి. సో దీస్ నేమ్స్ ఆర్ స్పెషల్, దే నేమ్ స్పెసిఫిక్ మౌంటైన్స్, సీస్, రివర్స్, లేక్స్, సో దే ఆర్ ప్రాపర్ నౌన్స్. ఇక్కడ రాసింది కదా ఇది, కాబట్టి అవి కూడా ప్రాపర్ నౌన్సే. సో ప్రాపర్ నౌన్స్ ఫర్ ఫెస్టివల్స్, స్పెషల్ ఈవెంట్స్, హాలిడేస్. ఫెస్టివల్స్ వచ్చేసి మనకి దివాలి, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, ఈద్, జాయ్ఫుల్ ఫెస్టివల్. మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆఫర్ బిర్యానీ ఫర్ అస్ ఆన్ దట్ ఫెస్టివల్. ఈవెన్ మై ఫ్రెండ్ నూర్ మొహమ్మద్, హీ యూస్ టు ఆఫర్ సయ్యద్ జమాన్. సో అదేవిధంగా క్రిస్మస్, మోస్ట్ ఆఫ్ అవర్ క్రిస్మస్, ఐ మీన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఆర్ ఆఫర్ కేక్ ఆన్ అవర్ న్యూ ఇయర్ డే. సో ఈవెన్ క్రిస్మస్ డే. సో ఇవన్నీ చాలా ఆస్పీషియస్ డేస్ మన ఇండియాలో చాలా మంది రిలీజియస్ థింగ్స్కి. సో ఇవి కూడా ప్రాపర్గా ఉండాలి అండ్ దే షుడ్ బి ఆల్వేస్ ఇన్ క్యాపిటల్ లెటర్. ఫస్ట్ లెటర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ క్యాపిటల్ లెటర్, నాట్ ద ఎంటైర్ వర్డ్, ఫస్ట్ లెటర్ ఓన్లీ. ఓకే, స్పెషల్ ఈవెంట్స్, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన డే, ఇండిపెండెన్స్ డే, సో ఇది కూడా ప్రాపర్ అండ్ స్పెసిఫిక్. రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం, స్పోర్ట్స్ డే, గ్రాడ్యుయేషన్స్ డే. అదేవిధంగా హాలిడేస్ మనకి న్యూ ఇయర్స్ డే, థ్యాంక్స్ గివింగ్ డే, మన దేశంలో తక్కువ బట్ అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే చాలా గ్రాండ్గా జరుపుకుంటాం. అదేవిధంగా చిల్డ్రన్స్ డే అండ్ లేబర్ డే. సో ఇలాంటి డేస్ కూడా ప్రాపర్ నౌన్సే అండ్ దాంట్లో ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ క్యాపిటల్ వైల్ విఆర్ రైట్. ఓకే, ప్రాపర్ నౌన్స్ ఫర్ స్పెసిఫిక్ ఐడియాస్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లాస్ వచ్చేసి న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, ఇది ఒక స్పెసిఫిక్ ఐడియా. అలాగే పైథాగరస్ థియరమ్ ఇన్ మ్యాథమెటిక్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన కాన్స్టిట్యూషన్ రాసిన బుక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అపోలో 11, చంద్రయాన్ అండ్ పోలవరం ప్రాజెక్ట్, ఇవన్నీ ఒక్కొక్క స్పెసిఫిక్ థింగ్కి సంబంధించినవి. అండ్ పోలవరం ప్రాజెక్ట్ అంటే మనకి ఆ స్కెచెస్ కానీ ఆ ప్లాన్స్ కానీ దీని కిందకి వచ్చేస్తాయి. ఈవెన్ అవర్ ఇండియన్ సైంటిస్ట్ లైక్ ఆర్యభట్ట. సో ఆర్యభట్ట మనకి వచ్చేసి ఆయన జీరోని ఫైండ్ చేశాడు ఇండియాలో. సో జీరో ఈజ్ ఆల్సో అ స్పెసిఫిక్ ఐడియా అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కాన్సెప్ట్ విచ్ వాజ్ ఇన్వెంటెడ్ బై అవర్ వెల్ నోన్ సైంటిస్ట్ ఆర్యభట్ట. ఈ విధంగా స్పెసిఫిక్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో, నాట్ ఓన్లీ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, ఈవెన్
చాలా మందికి వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ కానీ, ఫీల్డ్ ఆఫ్ సబ్జెక్ట్‌లో గానీ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి. ఇవన్నీ స్పెసిఫిక్‌గా కాబట్టి అండ్ వి హావ్ టు మేక్ దెమ్ యాస్ స్పెసిఫిక్ అండ్ ప్రాపర్ నౌన్స్. వి హావ్ టు రైట్ ఫస్ట్ లెటర్ ఇన్ ఎ క్యాపిటల్ లెటర్. అండ్ ప్రాపర్ నౌన్స్ ఫర్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మనం ఇక్కడ చూడొచ్చు ఆర్గనైజేషన్స్ లైక్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్‌లో యునైటెడ్ అండ్ నేషన్స్ 2 సెపరేట్ పదాల్లాగా ఉన్నా ఇదంతా ఒకటే నేమ్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ వి షుడ్ బి రైట్ లైక్ దిస్ ఇన్ క్యాప్స్. లైక్ గూగుల్ ఈజ్ ఆల్సో ఆర్గనైజేషన్. ఇన్స్టిట్యూషన్స్‌కి వద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇండియా విచ్ కంట్రోల్స్ లాట్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ రెగ్యులేట్ దెమ్ ప్రాపర్‌లీ. అదేవిధంగా యూనివర్సిటీస్ మై ఫేవరెట్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వేర్ ఐ హావ్ స్టడీడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ. సో ఇలా యూనివర్సిటీస్ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. ఏది ఫస్ట్ లెటర్. బుక్స్, మూవీస్, సాంగ్స్, న్యూస్ పేపర్ అండ్ వర్క్ ఆఫ్ ఆర్ట్ కూడా ప్రాపర్ నౌన్స్లోకి సంబంధం. లైక్ హ్యారీ పోటర్. సో చిన్న ఉన్నప్పుడు మంచి ఫ్యాంటసీ మూవీ ఇది, నేను చాలాసార్లు చూసాను. అండ్ దురంధర్ లేటెస్ట్ హిట్ అండ్ ఎలా చెప్పాలో మనకి పేట్రియాటిక్ మూవీ కింద దురంధర్ని చూడొచ్చు మనం. అలాగే నాటు నాటు సాంగ్ ఆస్కార్, ఇండియన్ సాంగ్ ఓన్ ఆస్కార్. సో ఈ లాంటి స్పెసిఫిక్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద లిరిక్స్ కూడా ఇక్కడ ఎన్ అండ్ ఎన్ క్యాపిటల్ వాసాం. న్యూస్ పేపర్స్ లైక్ ద హిందూ టీ అండ్ హెచ్ ఇస్ ఇన్ క్యాప్స్. సో ఆర్ట్ టైటిల్స్ లైక్ మోనాలిసా మనకి ప్రతి ఒక్కరికి తెలిసిన పెయింటింగ్. సో ఈ ఆర్ట్ ఏదైతే ఆర్ట్ ఉంటుందో దానికి ఒక పేరు ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మోనాలిసా అనేది ఒక బొమ్మ పేరు. సో ఐ మీన్ ఒక ఒక ఆర్ట్ పేరు. దాని పేరు కూడా ఇలాగే క్యాప్స్లో చేసుకోవాలి. ఇవి కూడా ప్రాపర్ నోట్స్. నా బ్రాండ్స్ అండ్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ ఒక క్యాచ్ ఉందన్నమాట. బ్రాండ్ వచ్చేసి యాపిల్. దీనికి ప్రోడక్ట్స్ వచ్చేసి చాలా ఉంటాయి. లైక్ ఫోన్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది అండ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి. సారీ ఇయర్ బడ్స్ ఆర్ ఐ గెస్ ఇయర్ బడ్స్. సో ఇవి మనం రాసినప్పుడు యాపిల్ ఇస్ ఎ బ్రాండ్ అండ్ దాని ప్రోడక్ట్ వచ్చేసి ఫోన్. సో వీ డోంట్ నీడ్ టు క్యాపిటలైజ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ ఇస్ ఎ బ్రాండ్ అండ్ ప్రోడక్ట్ ఈజ్ ల్యాప్టాప్. వీ డోంట్ నీడ్ టు క్యాపిటలైజ్ దిస్. ఓకే. అదేవిధంగా సామ్సంగ్ తర్వాత కోకోకోలా, నైకీ. సో నేను ఇక్కడ బడ్ పెట్టి ఎందుకు రాశానంటే బ్రాండ్స్ నేమ్స్ క్యాప్స్లో ఉంటాయి, దాని ప్రోడక్ట్స్ స్మాల్ రాసాం ఎందుకంటే దెర్ ఆర్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఇన్ దట్. ఓకే. నౌ ప్లానెట్స్, స్టార్స్, గెలాక్సీస్ అండ్ అదర్ సెలెస్టియల్ బాడీస్. కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను ఇక్కడ నేను. అర్త్ కానీ, లేకపోతే ఇక్కడ జూపిటర్ కానీ, ఇక్కడ లేకపోతే మార్స్ కానీ. ఇలా మన తెలిసిన 9 ప్లానెట్స్, 9 ప్లానెట్స్ అన్నట్టు కొంచెం 10 అంటూ ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ డిస్కసింగ్ థింగ్. సో డిబేటబుల్ థింగ్. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ దట్. సో ఏవైనా సరే ఈవెన్ 10 ఆర్ 9 మనం దానిలో పేర్లు రాసినప్పుడు వీ షుడ్ రైట్ ఫస్ట్ లెటర్ as caps. అండ్ ఈవెన్ స్టార్స్ లైక్ ద సన్ అండ్ సిరియస్ అండ్ గెలాక్సీస్ లైక్ ద మిల్కీ వే అండ్ ఆండ్రోమెడా అండ్ సెలెస్టియల్ బాడీస్ లైక్ నెబ్యులా అండ్ పల్సార్. సో ఇవి కూడా ప్రాపర్ నౌన్స్. హిస్టారికల్ పీరియడ్స్ అండ్ ఈవెంట్స్ లైక్ వరల్డ్ వార్ II, ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఇలాగ స్పెసిఫిక్ ఎరాకి సంబంధించిన స్పెసిఫిక్ థింగ్స్ గురించి మాట్లాడేవి కూడా ప్రాపర్ నౌన్స్ కిందనే మనం కన్సిడర్ చేయాలి. అండ్ రిలీజియన్, డేటీస్ అండ్ సాక్రెడ్ బుక్స్. సో ఇది ఆల్రెడీ నేను ఇంత ముందర ఒక లైన్లో మెన్షన్ చేశాను. హిందూయిజం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, ఇస్లామిజం. సో ఇలా రిలీజియన్స్ నాట్ ఓన్లీ దిస్, ఇంకా చాలా ఉన్నాయి. నేను అన్నీ మెన్షన్ చేసే స్పేస్ లేదు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. అండ్ డైటీస్ లైక్ అవర్ లార్డ్ కృష్ణ, జీసస్ క్రైస్ట్, అల్లా, జైన్, హనుమాన్ అండ్ సో whoever, I mean, for example, I pray to Lord Krishna every day. So he's my favorite God and he's a deity. So ఆ పదాలు రాసేటప్పుడు ఫస్ట్ లెటర్స్ కూడా ఈవెన్ జీసస్ క్రైస్ట్ అండ్ ఈవెన్ అల్లా, ఈవెన్ జైన్ అండ్ హనుమాన్, ఆల్ దీస్ నేమ్స్ ఆర్ వెరీ హౌ కుడ్ వి సే, చాలా మందికి పవిత్రమైన పేర్లు ఇవి. కాబట్టి ఇవి రాసేవి కూడా ప్రాపర్ నౌన్స్లో రాయాలి అండ్ ఇట్ షుడ్ బి వెరీ క్లీన్ అండ్ నీట్. ఓకే. అండ్ ఈవెన్ సాక్రెడ్ బుక్స్ లైక్ భగవద్గీత, ఖురాన్ అండ్ బైబుల్. సో మనకి బాగా తెలిసిన బుక్స్ ఇవి. మనం ఈవెన్ చాలా మూవీస్లో చూస్తున్నాం, కోర్టులో భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, బైబుల్ కానీ. సో బేస్డ్ ఆన్ దేర్ రిలీజియస్ ఆస్పెక్ట్ దే యూస్ టు ప్రామిస్ ఆన్ దీస్ బుక్స్ అండ్ దే గివ్ అ ఓత్ దట్ దే కెన్ ఏబుల్ టు టెల్ ఎవ్రీథింగ్ ట్రూత్. దే ఆర్ రెడీ టు టెల్ ట్రూత్ లైక్ దట్. ఓకే. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు రైట్ ప్రాపర్ నౌన్స్. ఈ విధంగా మనం ప్రతి ఇప్పటిదాకా వచ్చిన లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కటి అవి ఒక్కటే ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్ ఉండవు. సో అవన్నీ మనం ప్రాపర్ నౌన్స్ కిందనే కన్సిడర్ చేయాలి. అర్థమైంటుంది ఇప్పటికి. ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటంటే అది ఒకటే ఉంటుంది, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. నా ఇప్పుడు రూల్స్లోకి వద్దాం.
ఆల్వేస్ బిగిన్ ఏ ప్రాపర్ నౌన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ ఫస్ట్ రూల్. ఓకే. ఇక్కడ చూడండి, ఐ మేట్ కౌశిక్ ఎస్టర్డే. కౌశిక్ అనే తోడు నా ఫ్రెండ్ అనుకున్నాం. వాడి ఎక్కడన్నా మెన్షన్ చేస్తాను అనుకో, కే వచ్చేసి క్యాపిటల్ లెటర్లో ఉండాలి. రూల్ 2, ఎవ్రీ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ యూజువలీ క్యాపిటలైజ్డ్, బట్ స్మాల్ వర్డ్స్ లైక్ ఆఫ్, ది, ఇన్ అండ్ ఆర్ యూజువలీ లోయర్ కేస్ అన్లెస్ దే ఆర్ ద ఫస్ట్ వర్డ్స్. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకే, సో ఈ రూల్ అర్థమై ఉంటుంది. అన్లెస్ అదర్వైజ్ దే స్టార్ట్ ఇన్ ద ఫస్ట్ వర్డ్, లైక్ ప్రిపోజిషన్స్ కానీ చిన్న చిన్న పదాలు కానీ అవి లోయర్ కేస్లోనే ఉండాలి. అండ్ రూల్ 3, డు నాట్ యూజ్ ఏ, అండ్, ఆర్, ది బిఫోర్ మోస్ట్ ప్రాపర్ నౌన్స్ ముందర మనం ఇవి మెన్షన్ చేయకూడదు. ఏ ఎప్పుడు మెన్షన్ చేస్తాం? అవి ప్లూరల్గా ఉండొచ్చు, దానిని సింగులర్గా కూడా చెప్పేటప్పుడు ఏ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, హిప్పో సింగిల్ వర్డ్, హిప్పోస్ మల్టిపుల్ వర్డ్స్. బట్ అదే విధంగా ఏ హిమాలయ అని రాసి, హిమాలయాస్, సారీ, యాక్చువల్లీ హిమాలయస్ ఆల్వేస్ ఇన్ క్యాప్స్, అండ్ ఏ హిమాలయాసెస్ అని రాయలేం కదా. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే, గంగా రివర్, ఏ గంగా రివర్ అని రాయకూడదు ఎప్పుడు. ఏ గంగా రివర్, ఏ గంగా రివర్స్ ఉండదు. సో దిస్ ఈజ్ రాంగ్. అందుకే మనం ఏ వాడం. ఏ ఎప్పుడు వాడతామంటే ఒక నౌన్ సింగులర్గా ఉండొచ్చు, మల్టిపుల్ ప్లూరల్గా కూడా ఉండే సిచ్యువేషన్ ఉంటే మాత్రమే ఏ కానీ, యాన్ కానీ, ది కానీ వాడతాం. బట్ ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ ఉంది. దీని కొన్ని ప్రాపర్ నౌన్స్కి వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నిమిషం, ఇక్కడ ఐ అరేంజ్ దిస్. సో హియర్ ఇక్కడ చూడొచ్చు, షీ లివ్స్ ఇన్ ఇండియా. యా, షీ లివ్స్ ఇన్ ఇండియా. షీ లివ్స్ ఇన్ ద ఇండియా అనేది రాంగ్. మనం ఎప్పుడు ది వాడం, ఎందుకంటే ఇండియా ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ వి నో, ఎవ్రీబడి నోస్ దట్. కాబట్టి అందరికీ తెలిసిన పేరు, మనం పర్టికులర్గా ది అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎక్సెప్షన్స్ చూసుకున్నట్టయితే ది నెదర్లాండ్స్ అనేది గ్రూప్ ఆఫ్, ఐ మీన్ ఒక గ్రూప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యునైటెడ్ స్టేట్స్ ఉంది, గ్రూప్ ఆఫ్ స్టేట్స్. అట్లా నెదర్లాండ్స్ కూడా ది వాడతాం. ది యునైటెడ్ కింగ్డమ్, ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్ అనేది ఒక కంబైన్డ్ కాంటినెంట్స్, ఐ మీన్ కంట్రీస్తో కలిపి ఉంటుంది కాబట్టి ది వాడేవాళ్ళు. ది హిమాలయస్, ఎందుకంటే హిమాలయస్ మొత్తం ఒక కొండలు కాబట్టి ది వాడతాం అక్కడ. ద పసిఫిక్ ఓషన్. సో ఇలా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవి మీరు పర్టికులర్గా ఆ వర్డ్ నేర్చుకునేప్పుడే దానికి ది వాడాలా వాడకూడదు అనేది ముందరే నేర్చేసుకోవాలి. ఓకే, సో ఐ థింక్ దిస్ ఇస్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఏ అండ్ యాన్ మాత్రం అట్ ఎనీ కాస్ట్ ఎటువంటి ప్రాపర్ నౌన్ ముందర వాడొద్దు. ఒకవేళ మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడన్నా వాడితే అది గ్రామటికలీ మిస్టేక్ అవుతుంది. సో ఇట్ విల్ రెడ్యూస్ మార్క్స్ ఇన్ ఎవర్ ఐఎల్స్ కానీ, లేకపోతే ఎస్ఏ రైటింగ్ కానీ, ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్లో రాసినా కూడా అది మీకు స్కోరు తగ్గిస్తుంది. ఈ ది వర్డ్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ రూల్ 4, ప్రాపర్ నౌన్స్ ఆర్ యూజువలీ సింగులర్. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక్కటే ఉంటాయి కాబట్టి ఆల్వేస్ సింగులర్. దే రిఫర్ టు వన్ స్పెసిఫిక్ నేమ్. ఇండియా ఈజ్ అ బ్యూటిఫుల్ కంట్రీ. సో ఇక్కడ వచ్చేసి ఇండియా ఉంది, అండ్ రాహుల్ వచ్చేసి ముందరే ఉంది. సో ఇక్కడ మనం ది కానీ ఏ కానీ వాడాల్సిన అవసరం లేదు, అండ్ ఒకటే వర్డ్ కాబట్టి సో వీ హ్యావ్ టు యూజ్ దెమ్ యాజ్ అ సింగులర్ థింగ్. రూల్ 5, మోస్ట్ ప్రాపర్ నౌన్స్ డు నాట్ హ్యావ్ ప్లూరల్ ఫార్మ్స్. సో మ్యాక్సిమం ప్లూరల్ ఫార్మ్స్ ఉండవు. బట్ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ నోట్, ఏదైనా ఫ్యామిలీస్ నేమ్స్ రాసేటప్పుడు, సారీ తీసేయండి, శర్మాస్ అని రాస్తాం. అదేవిధంగా హిమాలయాస్. సో ఇలాంటి పేర్లు మాత్రం ఎస్ ఉంటాయి, బట్ దే ఆర్ ఆల్వేస్ సింగులర్. దే లుక్ లైక్ ఏ ప్లూరల్ ఫామ్. ఇది కూడా గుర్తుంచుకోండి. దెర్ ఆర్ మెనీ ఇండియాస్ అని ఉండకూడదు, ఒక్కటే ఇండియా ఉంటుంది. దెర్ ఇస్ ఓన్లీ ఇండియా, దట్స్ ఇట్. దెర్ ఆర్ నో మెనీ ఇండియా. ఇలా రాస్తే తప్పైపోతుంది అనమాట. రూల్ 6, డు నాట్ చేంజ్ ద స్పెల్లింగ్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్, బెంగళూరు. బెంగళూరు ఇస్ ఎ ప్రాపర్ స్పెల్లింగ్, బట్ ఓల్డ్ కాంటెక్స్లో బెంగళూరు అని రాస్తూ ఉంటారు. బట్ స్టిల్ అఫీషియల్ నేమ్ ఇస్ బెంగళూరు. మనం బెంగళూరు అనే పలకాలి, అండ్ రాయడం కూడా అలాగే క్యాపిటలైజ్, ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్ తోటే రాయాలి. టైటిల్స్ ఆర్ క్యాపిటలైజ్డ్ ఓన్లీ వెన్ దే
కమ్ బిఫోర్ ఎ నేమ్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. సో డాక్టర్ రెడ్డి అండ్ ప్రొఫెసర్ శర్మ ఇక్కడ పేరుకు ముందర టైటిల్ వచ్చింది కాబట్టి క్యాపిటల్ రాసాం. అదే ఎక్కడన్నా మనం ఒక సెంటెన్స్లో వచ్చింది అనుకోండి, చూడండి ఇక్కడ ద డాక్టర్ ఎగ్జామిన్డ్ మీ. సో డాక్టర్ అనే పేరు వచ్చింది ఇక్కడ, బట్ ఇక్కడ క్యాపిటలైజ్ చేయలేదు. దట్ ఈస్ ద క్యాచ్. సో మనకి ఎప్పుడైనా సరే ద డాక్టర్ ఎగ్జామిన్ మీ ఓకే, ద డాక్టర్ రవి ఎగ్జామిన్డ్ మీ అని వచ్చిందంటే అప్పుడు మనం క్యాపిటల్ రాయాలి. ఓకే, చూడండి ఇలాంటి సిచ్యుయేషన్లో క్యాపిటల్ రాయాలి. లేదంటే జస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద డాక్టర్ ఎగ్జామిన్డ్ మీ. ఐ స్పోక్ టు ద ప్రొఫెసర్, జస్ట్ అంతే. లేదు నువ్వు స్పెసిఫిక్గా మాట్లాడుతున్నావు. ఐ స్పోక్ టు ది ప్రొఫెసర్స్ రాకేష్. సో ఇటువంటి టైంలో ప్రొఫెసర్ పి క్యాపిటల్ ఉండాలి, రాకేష్లో ఆర్ క్యాపిటల్ ఉండాలి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ సింపుల్ కాన్సెప్ట్. అండ్ క్విక్ రివ్యూ, దిస్ ఈస్ హౌ వి ఎండ్ దిస్ ప్రాపర్ నౌన్స్. మీకు ప్రాపర్ నౌన్స్ ఏంటి, దాని రూల్స్ ఏంటి అని అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మనం క్విక్ రివ్యూలో చూసుకున్నాం స్పెసిఫిక్ నేమ్స్ ఆఫ్ పీపుల్, అంటే నీ పేరు కానీ, నా పేరు కానీ, ఇంకొక మదర్ పేరు కానీ, ఫాదర్ పేరు కానీ, వాళ్ళ స్పెసిఫిక్ పేర్లు ఉంటాయి కదా, అవి ప్రాపర్ నౌన్స్ కిందకి వస్తాయి. నేషనాలిటీస్, కంట్రీస్, కాంటినెంట్స్, లాంగ్వేజెస్, ఇవి కూడా ప్రాపర్ నౌన్సే. నేమ్స్ ఆఫ్ టౌన్, సిటీస్, బిల్డింగ్స్, ల్యాండ్ మార్క్స్, ప్లేసెస్, ఇవి కూడా క్యాపిటలే, ఐ మీన్ ప్రాపర్ నౌన్సే. డేస్ ఆఫ్ ద వీక్, మంత్ ఆఫ్ ద ఇయర్, నేమ్స్ ఆఫ్ స్పెసిఫిక్ మౌంటైన్స్, సీస్, రివర్స్, లేక్స్, ఓషన్స్ అండ్ డెజర్ట్స్. సారీ, నేను డెజర్ట్స్, ఓషన్స్ గురించి మీకు ఇందాక చెప్పలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ థార్ ఈజ్ వన్ ఆఫ్ ద డెజర్ట్. అండ్ చాలా ఉంటాయి. అలాగే ఓషన్స్, నేమ్ ఆఫ్ ద ఫెస్టివల్, స్పెషల్ ఈవెంట్స్, హాలిడేస్, స్పెసిఫిక్ ఐడియాస్. సో ఇవన్నీ ప్రాపర్ నౌన్స్. అవి రాసేటప్పుడు ఇందాక చెప్పిన ప్రతి ఒక్క రూల్ ఫాలో అవ్వాలి. Okay, then I hope you understand this concept, and we will see you in the next class. And this is lengthy thing, but it might be very important for you. Have a great day.